పాకిస్తాన్లో కూడా రిలీజ్ కావాలి. అసలు చూడాలి, వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందనేది వాళ్ళు కూడా చూడాలి. రణవీర్ సింగ్ యాక్టింగ్ కానీ ఒక నేషనల్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే మన రణవీర్ సింగ్కి, అంత బాగా చేశాడు ఫైట్. దురంధర్ మూవీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అది. అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఇచ్చారు. బ్యాంగ్ అది. మనం అనుకుంటాం ఒక అంటే దురంధర్ 1 అనుకుంటే దానికి అమ్మ మూడు తీసిండు. మెంటల్ అసలు కళ్ళు తిరిగిపోతాయి స్పాట్లో. ఇంటర్వెల్ ఆ వైలెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వైలెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కళ్ళు మూసుకుంటారు కూడా, అంత వైలెన్స్ ఉంటుంది. కామెడీ కూడా క్రేజీ. ఇంటర్వెల్ బ్యాంగ్, గూస్ బంక్స్ అంటే చాలా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్, అసలు కొద్దిసేపు మీరు ఫ్యూజులు అవుట్ అయిపోతాయి ఫర్ షూర్, ఫిక్స్డ్ అది. సో అది నాకైతే 4 hours ఒక డైరెక్టర్ ఒక పర్సన్ని కూర్చోబెట్టి చూపెట్టాలంటే చాలా కష్టము. కానీ ఈ డైరెక్టర్ క్రేజీ చేసాడు. ఆదిత్య ఇట్స్ టూ గుడ్. పైసా వసూలు కాదు, దానికి డబల్. నాకు తెలిసి ఇంటూ 100 times కూడా వసూలు చేయొచ్చు. చాలా క్రేజీ ఉంది. వర్త్ అంటే పెట్టిన డబ్బుల కంటే ఇంకో 2-3 సార్లు చూడొచ్చు కూడా. ఆ ఒపీనియన్ కూడా వస్తుంది నాకు. ఇంకొక 2 days అయితే మళ్ళీ రావచ్చు, మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. అంటే ఆ డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడము క్రేజీ. కొన్ని సీన్స్లో ఎమోషనల్ కూడా వేస్తాడు, అది చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్లో ఎమోషనల్ అయిపోతాము. అంతా రోలర్ కోస్టర్ రైడ్. ఎమోషనల్గా వైలెన్స్, ఇండియా అప్పు చాలా ఉంటుంది అందులో. దేశం గురించి అసలు ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి పాకిస్తాన్లో అంత బాగా మేనేజ్ చేస్తూ ఫ్యామిలీని, ఇండియా గురించి అసలు చెప్పలేమండి. అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీకు యూ కాంట్ టెల్ దట్. అది మెయిన్ క్లైమాక్స్ ట్విస్ట్ అనేసి. ఇక ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఇంకొకసారి వాచ్ చేయొచ్చు. 4 hours ఇంకొకసారి కూర్చుందాం అనిపిస్తుంది ఆ ట్విస్ట్ చూస్తే. క్రేజీ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్. 3 months తర్వాత కూడా అరే ఇలా జరగచ్చా అని ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. అది చూపించిండు లాస్ట్లో, క్లైమాక్స్లో. అది క్రేజీ. అది అవుట్ ఆఫ్ ది మైల్. అది ఓవరాల్గా బిగ్గెస్ట్ బ్యాంగర్ అంతే. యూరి తర్వాత యూరికి 10 times ఒక మూవీ వస్తుందా అని ఒక ఫ్యూచర్లో ఒక క్వశ్చన్ వస్తే వచ్చింది. అది దురేందర్. సూపర్ అంటే సూపర్. అసలు బద్లా పిచ్చోళ్ళు అయిపోయారు. లాస్ట్ ½ an hour అయితే మెంటల్ అయిపోతారు, అట్లుంది సినిమా. ఇంకా ఏం చెప్పలేము, మనం చూడంగానే పిచ్చోళ్ళు అయిపోవాలి అంతే. 4 hours అయినట్టు అనిపించాలా అన్న, పోయినాం ఇట్లా వచ్చినాం, ఇందాకనే వచ్చినట్టు అనిపిస్తుంది. అట్లుండే సినిమా అసలు ఇచ్చి పడేసారు. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 కంటే 2 ఇంకా బాగుంది అన్న. పార్ట్ 1 మించి వైలెన్స్ అయితే అమ్మంది ఎంగేసింది అసలు, నిజం చెప్పాలంటే. పిచ్చ ఉండే, ఎంజాయ్ చేస్తారు మీరు, పక్క పోమనండి. దురంధర్ ఇస్ ఆసమ్. అండ్ ఫస్ట్ మూవీయే చెప్పేస్తుంది మనకి ఎలా ఉంది అని. అసలు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉన్నాయి. మస్ట్ వాచ్. కాకపోతే కొంచెం వైలెన్స్ అనేది మన శత్రువుని కొడుతున్నాడు అనుకుంటే మనకి బాధ అనిపించదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బేర్ విత్. నిమిషం అరే ఇప్పుడేం జరుగుతుందా అని చాలా ఎక్సైటింగ్గా చూసాం. ఇట్స్ లైక్ 7-star మూవీ, నాట్ ఈవెన్ 5-star మూవీ. యా, రెహమాన్ డకాయత్ అయితే అసలు కంప్లీట్లీ మిస్ అయ్యాము. అసలు వాడు లేకుండా బోసిగా ఉంది, అదే తను లేకుండా బోసిగా ఉంది అసలు. రెహమాన్ 50% తీసేసుకున్నాడు. పార్ట్ 2లో వచ్చి మొత్తం హంజాకే ఇచ్చారు రోల్. చాలా బాగుంది రియల్లీ. ఫస్ట్ దానికంటే సెకండ్ దాంట్లో చాలా బాగుంది. స్టోరీ అన్ఫోల్డ్ అయింది, చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి ఎందుకు ఇదంతా చేస్తున్నారు. చాలా బాగా చేశారు. అండ్ ఇంకా అదేంటంటే మనము ఇలాంటివి జరుగుతున్నాయా అనేది తెలియదు. మనం డిమానిటైజేషన్ రోజు అందరు తిట్టుకున్నారు కదా, అసలు ఎక్స్ట్రీమ్లీ అరిచారు. అసలు జనాలందరూ మ్యాక్సిమం అరిచింది ఆ డిమానిటైజేషన్ ఎందుకు అయింది ఆ మూవీలో అనేది చూపించారు. నేను మూవీ గురించి ఒక బిట్ కూడా నేను రివీల్ చేయను, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఆసమ్. అస్సలు బోరింగ్ అనిపించలే. ఇంకా కొంచెం అదేంటి అయిపోయిందా అనిపించింది. ట్విస్ట్లు ఉంటాయి, చూడాలి మీరు. మేము చెప్పేస్తే ఎట్లా మీకు, మా వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి. దేశభక్తి కంప్లీట్లీ. లాస్ట్లో అయితే అసలు ఇంకా నాకు ఐ ఫెల్ట్ లైక్ మై గాడ్, ఇలాంటి వాళ్ళ వల్ల మనము హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా సినిమాలకు వస్తున్నాం అని అనిపించింది నాకు. నెవర్, ఎక్కడ లేదు, ఏం దూషించలేదు. మధ్యలో ఒక డైలాగ్ ఎక్స్ట్రీమ్లీ బాగుంది, అది నేను చెప్తాను. ఇండియన్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఇండియన్స్ ఆర్ అగేన్స్ట్ ద టెర్రరిజం ఇన్ ద పాకిస్తాన్. అది చాలా బాగా చెప్పాడు. పాకిస్తాన్ దేశం గురించి ద్వేషం లేదు. ఇండియాలో ఇండియన్స్ అంతా ఫైట్ చేసేది ఏంటి, మన ఎవరైతే ఈ మిషన్స్ అన్ని నడుపుతారో
పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం అలాంటి మనుషుల మీద వీళ్ళ యుద్ధము అని చెప్పారు. అది చాలా బాగుంది. అంటే వన్ షుడ్ అండర్స్టాండ్, పాకిస్తాన్ మీద ద్వేషం లేదు ఎవరికి, అక్కడున్న ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద ద్వేషం. ఈ మూవీలో అసలు ఎప్పుడైనా వైలెన్స్ వస్తుందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెరుగుతుంది. అక్కడే మనకు ఒక ఇండికేషన్ ఏదో వైలెన్స్ జరగబోతుందని. కానీ ఫస్ట్ దాంట్లో సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ దాంట్లో ఇంకా పాపులర్ అవ్వాలని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ సాంగ్స్ చాలా ఇప్పటికీ మనకి మైండ్లో తిరుగుతుంటాయి. ఫస్ట్ సాంగ్స్ అంత పాపులర్ కాకపోవచ్చు ఇవి, బట్ అది ఫస్ట్ మూవీలో ఉన్నంత సాంగ్స్ అంత నేను స్కోర్ అయితే ఇవ్వలేను. బాకీ లెక్క పెట్టలేదండి, దానిలో మునిగిపోయాం మేము. ఇప్పుడేం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏది డైరెక్ట్ సాంగ్ ఒక్కటి కూడా లేదు. బాగుంది రియల్లీ. పార్ట్ 2లో ఏంటి పార్ట్ 1 గల్ఫ్ దేశాలు ఆపేశారు. పార్ట్ 2 గల్ఫ్ దేశాలు మరి రిలీజ్ చేయాలా వద్దా? ఇది ప్రతి దేశంలో, పాకిస్తాన్లో కూడా రిలీజ్ కావాలి. అసలు చూడాలి, వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందని వాళ్ళు కూడా చూడాలి. ఇది అంతా మా గురించి తీశారు, మా గురించి తీశారు అంటున్నారు. వాళ్ళ గురించి కాదు, వాళ్ళల్లో ఉన్న దేశ ద్రోహుల గురించి చేశారు అంతే. 5 స్టార్లు ఎన్ని స్టార్స్ ఇస్తారు? 7 స్టార్స్ ఇస్తా చెప్పాను కదా. అదిరిపోయింది అసలు. మన తెలుగులో పుష్ప 2 రికార్డు కూడా బ్రేక్ చేసి సత్తా ఉన్న సినిమా ఇది దురంధర్ 2. 4 గంటలు బోలు కొట్టలే, కానీ నాకు 2 సార్లు టాయిలెట్ వచ్చింది, 4 సార్లు పాప్కార్న్ తిన్నా. సో చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ ల్యాగ్ ఏం లేదు. రణవీర్ సింగ్ యాక్టింగ్ కానీ ఒక నేషనల్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే మన రణవీర్ సింగ్కి, అంత బాగా చేశాడు ఫైట్. ఇది మామూలుగా ఉందనుకున్నా సినిమా. టికెట్లు సెకండ్ షోకి దొరికితే ఒకటి ఈరోజు అసలు అదిరిపోయింది సినిమా. మంచి మటన్ బిర్యానీ తిన్నట్టు ఉంది నాకు రణవీర్ సింగ్ యాక్టింగ్.